హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిని. ఈరోజు నేను మనందరికీ ఇష్టమైన పండుగ ఉగాది గురించి చెప్పుకుందాం. అసలు ఈ ఉగాది అంటే ఏమిటి? ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చింది? ఉగాది రోజు ఏం చేస్తే మంచిది అనే వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఉగాది అంటే ఏమిటి? ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి ముఖ్యమైన పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాసాలలో మొదటి మాసమైన చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరికొన్ని గంటల్లో మనం క్రోధీనామ సంవత్సరానికి ముగింపు పలికి విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నాం. విశ్వావసు అంటే అర్థం దానం సమృద్ధిగా ఉంటుందని. ఉగాదికి ఆ పేరు ఎలా వచ్చింది? ఉగాదిలో ఉగా అనగా నక్షత్ర గమనం లేక జన్మ లేక ఆయుష్ అని అర్థాలు వస్తాయి. వీటికి ఆది అనగా మొదలు, ఈ రెండిటినీ కలిపి ఉగాది అంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. వైకుంఠనాథుడైన విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను దొంగలించిన సోముకుడు అనే రాక్షసుణ్ణి సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పచెప్పడం, అలాగే శాలివాహనుడు అనే చక్రవర్తి పట్టాభిషిక్తుడై శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లింది కూడా ఉగాది నాడే అని పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఉగాది నాటికి చెట్లన్నీ ఆకులు రాలి కొత్తగా చిగురుస్తాయి. ఈ సమయంలో ప్రకృతి ఎంతో అందంగా శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలుకుతాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేపపూత ఇలా పూల సువాసనలతో వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. ఒక్క తెలుగు సాంప్రదాయాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఉగాదిని వేర్వేరు పేర్లతో జరుపుకుంటున్నారు. మరాఠీలు గుడి పడ్వాగా, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖి అని, బెంగాలీలు పాయలా బైశాఖ్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. మొదటిది బెల్లం, అంటే ఇది తీపికి సంకేతం, ఇది ఆనందానికి ప్రతీక అని అర్థం. ఉప్పు రుచికి సంకేతం, అంటే జీవితంలో ఉత్సాహం. మూడవది వేప పువ్వు, ఇది చేదుకి సంకేతం, అంటే బాధ కలిగించే అనుభవాలు. నాలుగవది చింతపండు, ఇది పులుపుకి సంకేతం, అంటే నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. ఐదవది పచ్చి మామిడికాయ ముక్కలు, దీని రుచి వగరుగా ఉంటుంది, అంటే జీవితంలో కొత్త సవాళ్లని. ఆరవది కారం, ఇది సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుగుతుంది. వివిధ రాసుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉండబోతాయో అందులో చెబుతారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని పండితులు విడుదల చేస్తారు. గ్రహాలు, నక్షత్రాలను బట్టి వీటిని తయారు చేసి ఎవరి నక్షత్రం ఎలా ఉండబోతుందో చెప్తారు. అనేక రాసుల వారికి ఈ సందర్భంగా రానున్న ఏడాదిలో శుభంతో పాటు కష్టాలను కూడా వివరిస్తారు. అలాగే ఆదాయ వ్యయాలను కూడా పంచాంగంలో పొందుపరుస్తారు. దానిని బట్టి మనం ఆ సంవత్సరం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఉగాది రోజు చేయవలసిన ముఖ్య పనులు ఏమిటి? ఉగాది రోజు సూర్యోదయానికన్నా ముందే లేచి తలకు నువ్వుల నూనె అంటుకొని తలంటు స్నానం చేయాలి. స్నానం అయ్యాక కొత్త బట్టలను ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకొని గడపకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఉగాది రోజు ఇష్టదైవాన్ని లేక కాలపురుషుణ్ణి పూజించాలి. ఇష్టదైవ స్తోత్రాలను కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రాలను కానీ, లేక పురుష సూక్తం కానీ చదవాలి. మనం తయారు చేసుకున్న ఉగాది పచ్చడిని మరియు ఇతర ప్రసాదాల్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది రోజు ఏదో ఒక మంచి పనిని ప్రారంభించాలి. అలాగే మనలో ఉన్న దుర్గుణాలను కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఉగాది అంటే ఏమిటి, ఆ రోజు ఏం చేస్తే బాగుంటుందో మనం దీని గురించి తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతకన్నా ముందు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.